అది చేశాక ముందడుగు సినిమా రామానాయుడు గారు మొదలు పెడుతున్నారు. సూపర్ స్టార్స్ ఇద్దరు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు. అప్పుడు ఆయన చాలా మందిని అడిగారు, జయంత్ గారిని వాళ్ళని అడిగినట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా మేము హీరోల పక్కన వేస్తున్నాం కదా, మదర్ వేయము అన్నారు. ఈ భాస్కర్ రావు గారు ఆ అమ్మాయిని పెట్టుకో, మాకు సంబంధ బాంధవ్యాలు ఏం లేవు, అయినా కూడా ఆయన నోటితో అనిపించింది అదృష్టం. అంటే నేను తెలుసు రామానాయుడు గారికి, అమ్మాయి బెదవాడమ్మాయినా ఏం సరిపోద్ది, ఇద్దరు హీరోలకు మదర్ అంటే చాలా దొద్దు అన్నారు. అంటే కాదులే ప్రింట్ తెప్పిస్తా చూడని ఆయన మొండిగట్టం ప్రింట్ తెప్పించి వేయించి చూపించారు. దాంట్లో మేకప్ పెద్దగా లేదండి, విగ్గు లేదు, ఏం లేదు, గెటప్ లేదు. ఆయన కూడా ఆయన చూసి పెట్టారండి. అంటే నిలబడ్డానికి కారణం చెప్తున్నా, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికే మదర్ వేశాను నేను అనురాగ దేవతలో. అవును, ఏఎన్ఆర్ గారు మదర్ వేయాల, అమ్మ ఆయన చెల్లెలో అక్క వేయించుకుంటాడు కానీ మదర్ వేయించు. రామారావు గారండి, రామారావు గారికి మదర్ వేసా, వాళ్ళ సంస్థలో పనిచేశాను. ఆయన కూడా నాయుడు గారు ఎందుకోనండి ఆయనకి, అంటే యంగ్ గా ఉండే మనిషి మదర్ వేస్తే నేను ముదరగా ఉంటాను అనుకునేవాడు. ఆయన అందం మీద కాన్షియస్ ఎక్కువ కదా, అవునంటారు కాదంటారు, తిడతారేమో జనం అందరు, నన్ను తిట్టకండి బాబాయ్, అందుకని మదర్ వేయనివ్వలేదు. అక్క వేశాను, అత్త వేశాను, బాగా మాట్లాడేవారు. ఆయన నన్నేం అనేవారు రామారావు గారి సంస్థల్లో చేశానండి, బ్రహ్మంగారి చరిత్ర నుంచి. వాటికి కూడా బలరామయ్య గారు వాళ్ళతో నాటకాలు వేశారు. పుండ్రకాశయ్య గారు, బలరామయ్య గారు వాళ్ళు తీసుకెళ్లి పరిచయం చేశారు. రామారావు గారి సంస్థల్లో వేశారు. సరే, నా అదృష్టం ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారు. అవును, ఆ బ్రహ్మంగారి చరిత్ర ఎండింగ్ కి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా 3 సినిమాలు చేశాను. సరే, ఇది రామానాయుడు గారు చూసి ఎట్టకేలకు అటు తిరిగి ఇటు తిరిగి అదృష్టం నా పక్కన ఉంది కదండి, పెట్టుకున్నారు. పెట్టారు కదండి, అయిష్టం అండి, బోల్డ్ డబ్బులు కదండి, పెద్ద హీరోలు కదా, ఎవరి భయం వాళ్ళకుంటది. చూస్తా ఉండేవాడు ఆయన. నాకు ఇబ్బందిగా ఉండేదండి. మా అమ్మ నేను అలాగ పక్కన కూర్చుంటే శోభన్ బాబు గారు ఇలా ఇలా అన్నారు. అమ్మ శోభన్ బాబు గారు ఇలా ఇలా అంటున్నారు. మా అమ్మ అంది, వెళ్ళి ఏంటో కనుక్కో అంది. వెళ్ళి కూర్చున్నాను. ఏ ఊరు అన్నారు. బెజవాడండి. ఆవిడెవరు అని. మా మదర్ అండి. మీరు వేషాలు వేద్దామని వచ్చారా? అవునండి అని. అలా అయితే అలా కూర్చోకండి, అలా కూర్చుంటే అక్కడే వదిలేస్తారు జనం. ఎవరు ఏం మాట్లాడుకున్నా నలుగురు కూర్చున్న దగ్గర కూర్చోండి, అప్పుడు మీరు నలుగురిలో ఒకళ్ళు అవుతారు అన్నారు. కూర్చున్నానండి. ఆ సినిమా అయిపోయింది. డబ్బింగ్ చెప్పనివ్వడు ఈయన, రామానాయుడు గారు. నాకు కూడా దరిద్రం జలుబండి, ఓ 4-5 గొంతులు వినపడతాను. డబ్బింగ్ కుదరదు అన్నాడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళానండి. అంటే నేను వేషం అడగలేదు మిమ్మల్ని, మీరుగా వేషం ఇచ్చారు. డబ్బింగ్ కూడా నాతోనే చెప్పించారు. మీరు ఎవరితోనో చెప్పిస్తానంటే కుదరదండి. అప్పుడు వేషం ఎందుకు ఇచ్చారు? నేను అడగలేదు కదా, మీ ఆఫీస్కి వచ్చి నాకు వేషం ఇవ్వండి అని అడగలేదు. అంటే కాదు, అంత ధైర్యం వచ్చింది అప్పుడు మీకు? అంటే నష్టం లాభం ఏం తెలియదండి, పెద్ద చిన్న అమాయకత్వంతో. అమాయకత్వం అని కూడా కాదండి, నా వయసు లేకుండా నాకు వేషం ఎందుకు? రామారావు గారి సినిమాలో, ఒక సినిమాలో ఆయన డైరెక్టర్ గారు ఆ అమ్మాయి పేలగా ఉంది వద్దంటే వేషం వేయించుకున్నాడు, వాయిస్ మాత్రం ఆ అమ్మాయి లేదని జయశ్రీతో చెప్పించారండి. పెద్ద తమాషా. ఎందుకు డబ్బింగ్ పిలవట్లేదని తర్వాత వెళ్ళి రామారావు గారు ఇంటికి వెళ్ళాండి. ఇంటికి వెళ్తే ఉన్నారు సారు. సరే, ఇలాగా ఆ అమ్మాయి ఎవరో బెజవాడ అమ్మాయి వచ్చింది అంటే రమ్మన్నారు. ఆయన ఏం ఏం అన్నారు. బడవాడ కళ్ళల్లో నీళ్లు. నాకు ఏడోకి ఏంటి అన్నారు. సార్, వేషం వేయించుకున్నారు కానీ డబ్బింగ్ చూపించుకోలేదండి, నాకు చాలా అవమానంగా ఉంది. డైరెక్టర్ ఒప్పుకోలేదమ్మా, ఈసారికి పోని, నెక్స్ట్ నుంచి నువ్వే చెప్దు గాని అని ప్రసాద్ గారిని పిలిచి ఇంకో 2,500,000 కవర్లో పెట్టించి ఏడుపుకండి, డబ్బుల కోసం ఏడవలా నేను, నా వాయిస్ గురించి ఆయనకి కాదండి, ఆయనకి అసలు ఆ దుగ్ధ అర్థమైపోయింది, ఆయనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కవర్లో పెట్టించి ఇప్పించారండి. సరే, ఆ కన్నీళ్లు తుడుచుకుంటా వచ్చాను. రెండోసారి ఏడుపండి. ఈయన డబ్బింగ్ వద్దంటే ఏడుపు. నాకు పెద్ద వేషం అండి, పెద్ద హీరోలు కదా, కృష్ణ గారి షో ఉన్నప్పుడు దుఃఖం వచ్చేస్తుంది. ఈయనేమో చెప్పించేలా లేరు. సరే, అలాగే కళ్ళు తుడుచుకుంటా వెళ్తుంటే ఇంజనీర్ చూశారు. అది చూసి
నేను రోజు 1 గంట పిలిచి చెప్పిస్తానండి, వాయిస్ బాగున్నప్పుడే చెప్పిస్తాను. ఆ తర్వాత సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక ఒకవేళ అంతగా అయితే అప్పుడు మార్చుకుందరు కానీ అని. సరే వేడి నీళ్ళు తాగమ్మా, మిరియాలు వేసుకోమ్మా, వేసుకోమ్మా, ఇవి వేసుకోమ్మా అని ఎట్టండి కష్టపడి ఆ వాయిస్ ఒక దారికి తెచ్చి డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్తే సూపర్ గా ఉందా అనుకున్నారో ఏమో, నాకు తెలియదండి ఇవన్నీ. అప్పట్లో ఈ గోళ్ళంతా లేదండి, మీడియా గోళ్ళ లేదు కదా, తెలియలే. సరే షూటింగ్ జరిగేటప్పుడు ఒక తమాషా అండి, బాపయ్య గారు దేవుడు అండి, డైరెక్టర్. చాలా మంది ఆర్టిస్టులు నిలబడి ఉంటారండి. ఎవరన్నా ఇప్పటి కాలంలో వాళ్ళైతే వాళ్ళ మీద పెట్టి నా వాయిస్ పోస్ట్ చేసేవాళ్ళేమో. ఆయన నా ఫేసు నన్నే ఉంచి అంతమంది ఆర్టిస్టుల్ని పెట్టి సినిమాలో చూపించారండి. సూపర్ అప్లాస్. నాయుడు గారు నన్ను ఒకలాగా చూడటం వల్ల నా స్టిల్ ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీయలేదండి నావి. అవును, సెకండ్ పోస్టర్ లో వేయడానికి లేదు. ఇటు శోభన్ బాబు గారు ఇటు కృష్ణ గారితో ఒక పోస్టర్ వేద్దాం అనుకున్నాను. అప్పుడు నెగిటివ్ లో కట్ చేసుకుని ఫోటో వేశారు. ఇది 2వ ఏడుపండి. సరే ఏడ్చినా కూడా వేషం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ రామానాయుడు గారి సినిమా నుంచి ఇంకా తీరుబడి దొరకలేదు. చూసుకోవాలా. ఎంత ఇచ్చారా సినిమాకి? 11,500 ఎంత ఇచ్చినట్టున్నారు. మొదట తల్లికి ఫస్ట్ తల్లి వేషం వేసినప్పుడు ఫస్ట్ 7,500. అప్పుడు మా అమ్మ అడగనిచ్చేది కాదండి, ఇప్పుడు కూడా అడగనివ్వదండి. ఆవిడకి ఎందుకు అలా పడిపోయింది, మనకెవరు లేరు, మన ఇండస్ట్రీకి మన పిలుచుకున్నారు, ఇప్పుడు నీకు నష్టం ఏమన్నా. ఉన్నారండి. ఎందుకంటే నాకు ₹1 మిగిల్చింది కూడా మా మదరే. అంతమంది సంతానాన్ని పెట్టుకుని ఆవిడకి నేను కాకుండా 4 ఉన్నారు. అయినా కూడా నాకని మీ కష్టార్జితం కనుక ఏదైనా అందరికి అన్ని చోట్ల జరగట్లేదు. సినిమా వాళ్ళకి ఎందుకు అలా జరగదంటే మదర్ కరెక్ట్ గా లేకపోతే జరగదు. అందుకు చెప్పాను ఇదంతా, వేరే ఉద్దేశం. వాళ్ళు దుర్వినియోగం చేయొచ్చు, లేదా వేరే పిల్లలకి పెట్టేయచ్చు. వీళ్ళని కేవలం ఏదన్నా అవనివ్వండి, ఈ సంపాదన ఇలాగే వస్తుంది అనుకోనివ్వండి. మా అమ్మగారు ఎప్పుడు చెప్తారు, ఈ రోజు వరకే ఇండస్ట్రీలో నేను పిలిస్తే రేపు ఉంటదో ఉండదో తెలియదు కదా, ఈ రోజు రూపాయలో జాగ్రత్త పెట్టుకో. తర్వాత మధ్యలో 4 ఏళ్ళు ఇక్కడికి వచ్చాక అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా, తెలుగు సినిమాలే కదా, వచ్చే అనుకున్న అన్నారు. ఎయిర్పోర్ట్ లో టికెట్ డబ్బులు అని తగ్గుతాయని. సరే పెద్దలందరూ చెప్పారు కదా, నీ ఊరికి వచ్చేసాను. వచ్చి నష్టపోయింది నేను లేదు కానండి. ఒక బెజవాడలో చిన్న డబ్బులుగా ఉన్నప్పుడు కూడబెట్టుకుని ఒక స్థలం అమ్ముకుని ఇక్కడ ఒక ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ కొనుక్కుని